వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెస్ట్ హౌస్ రోడ్లోని శ్రీ శారదామాత అమ్మవారిని ధనలక్ష్మీదేవిగా అలంకరణ చేశారు. మూడో రోజు అమ్మవారికి ఆలయ అర్చకులు ఘంటసాల సోమేశ్వర శర్మ, దీక్షిత్ శర్మ ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం 500, 200, 100, 50, 20, 10 రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి ధనలక్ష్మి అలంకరణ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. నారాయణి నమోస్తుతే. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీమాత్రే నమః. మన రెస్ట్ హౌస్ రోడ్లో వేయించేసినటువంటి శంకరమఠం శారదాపీఠం నందు మూడో రోజుగా అమ్మవారి యొక్క అలంకరణ ధనలక్ష్మి రూపంగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈ రోజున అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, సాయంత్రం సమయంలో గోపసేవ, అమ్మవారి పంచహారతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి శతాబ్ది జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని మంత్రులు రామ్మోహన్, అచ్చెన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. చిన్నారులు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలియజేశారు. ప్రముఖమైన ఆలయం, మా ఇంటి ఎలవేల్పు కొన్ని లక్షల మంది కుటుంబాలు కొలువాడేటటువంటి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి శత జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీనికి రాష్ట్ర మంత్రి వర్యులు, కుటుంబ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే జిల్లా కలెక్టర్ వర్యులు, జిల్లా యంత్రాంగం, వివిధ నాయకులు అందరి తాలూకా సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం, అందులో నేను కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమం ఒక పక్కన శత జయంతి ఉత్సవాలైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి గతంలో ఎన్నడూ జరగని విధంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం, పెద్ద పెద్ద దేవాలయాల్లో ప్రముఖ కార్యక్రమాలు ఏ రకంగా పండుగలు జరుపుకుంటామో దానికి ధీటుగా కోటబొమ్మాల్లో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా అత్యంత విశేషంగా మేమందరం కూడా భావిస్తున్నాం. చాలా అత్యంత శక్తివంతమైనటువంటి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లికి ఈ 3 రోజులు ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా లక్షల మంది భక్తులు జిల్లా, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ కూడా చేశాం. దానితో పాటు శోభాయాత్ర, రేపు ఆర్గనైజ్ చేసినటువంటి శోభాయాత్ర కూడా దారి పొడుగున కళా బృందాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, ఒక పక్కన స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత కూడా బయటకు వచ్చే విధంగా చాలా చక్కగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం అత్యంత విజయవంతం చేయడానికి గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా విశేష ఆదరణతో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మా కుటుంబం ఈ ఎదుగుదలకి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి యొక్క జాతర ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి 2వ సంవత్సరం అయితే, ఈ సంవత్సరం అమ్మవారు పుట్టి 100 సంవత్సరాలైనటువంటి సందర్భంగా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. గతంలో చేశాం, అంతకు ముందు చేశాం, 40 సంవత్సరాల నుంచి చేశాం. కానీ నా జీవితం ఈరోజు ధన్యమైంది. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇంతవరకు ఈ జిల్లాలో ఇటువంటి సంబరాలు ఎప్పుడూ జరపని విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి ఏదో కోటబొమ్మాలి మండలం, టెక్కల నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు వస్తారు. పక్కన ఉన్నటువంటి ఒరిస్సా నుంచి కూడా భక్తులు వస్తారు. ఎంతమంది భక్తులు వచ్చినా ట్రాఫిక్లో కానీ, దర్శనంలో కానీ, వారికి కావలసినటువంటి సౌకర్యాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా 9-10 రోజుల నుంచి ఇక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భక్తులందరికీ ఒకటే కోరుతున్నాను, అందరూ వచ్చి
కొత్తమ్మ తల్లిని దర్శించుకొని అమ్మ తల్లి ఆశీర్వాదం పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా కోటబొమ్మాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రేపు 4 గంటలకి కోటబొమ్మాలి మార్కెట్ యార్డ్ దగ్గరికి తరలి రావాలి. రేపు శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరు శ్రీశైలం గుడి విన్నారు, కనకదుర్గమ్మ గుడి విన్నారు, అన్నవరం గుడి విన్నారు, తిరుపతి తిరుమల దేవస్థానం గుడి విన్నారు. ఆ నమూనాలన్నింటితో కూడా రేపు శోభాయాత్ర జరుగుతుంది. మహిళలందరూ వచ్చి రేపు ఆ శోభాయాత్రలో కూడా పాల్గొని విజయవంతం చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ఏలూరు జిల్లా నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు సందర్శించి బతుకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉంగుటూరు మండలం రావులపర్రు గ్రామంలో రజకుల చెరువు నేలయకుంట చెరువును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నేతలు కొమ్మంటి మురళి, సాంబశివరావు, శ్రీనివాసు, లక్ష్మీ ప్రసన్న, రావులపర్రు రజక నేతలు పెద్దిరాజు, కట్టంక సత్యనారాయణ, చిన్న లక్ష్మయ్య, ఓబలంక సూరియయ్య తదితరులు పాల్గొన్నారు. రజకుల సంక్షేమం గురించి, వారి వృత్తిపరమైన చెరువుల విషయం గురించి ఇచ్చిన జీవోను అనేక గ్రామ పంచాయతీల్లో అమలు చేయనందువల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం రావులపర్రు అనే గ్రామం రావడం జరిగింది. ఈ రావులపర్రు అనే గ్రామంలో రజక వృత్తిదారులకు సుమారు 40-50 ఏళ్ల క్రితం గ్రామంలో ఉండే సుమారు 2.5 ఎకరాల చెరువుని వీళ్ళకి వృత్తి కొరకు ఇవ్వడం జరిగింది. దాంట్లో వీళ్ళు వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అనేక గ్రామ పంచాయతీలు రజకులకు చెరువు ఇస్తున్నారే కానీ వాళ్ళు వృత్తి చేసుకుంటున్నారే కానీ వాళ్ళకి అప్సెట్ ప్రైస్ వేయకపోవడం, రెండోదేమో తీర్మానం చేయకపోవడం అనేది దురదృష్టకరమైన విషయం. ఈ నేపథ్యంలోనే ఈ రావులపర్రు అనే గ్రామ రజకులు కొంతమంది వీళ్ళు వృత్తి చేసి బట్టలు ఆరేసుకునే ప్రదేశంలో కూడా ఈ చెరువు మీద మీకు సంబంధం ఏంటని అనేక సార్లు గొడవలు పడటం, ఇబ్బంది పడటం కూడా జరిగింది. అయితే కలెక్టర్, చైర్మన్ రజక వెల్ఫేర్ కమిటీ వారు ఈ 3 జిల్లాల్లో కూడా అనేక సూచనలు రజకులకు చెరువులు ఇవ్వమని, తీర్మానం చేయమని, అప్సెట్ ప్రెస్ డిఎల్పిఓ నుంచి తీసుకోమని ఎన్నిసార్లు చెప్పినా అధికారుల అలసత్వం వల్ల న్యాయం జరగట్లేదు. ఈ కోవలోకే ఈ గ్రామం చెరువు కూడా వచ్చింది. సుమారు ఈ గ్రామంలో రజక వృత్తిదారులు 30 ఫ్యామిలీస్ ఉన్నారు. ఈ 30 ఫ్యామిలీస్ కూడా అనాథగా ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ వృత్తి చేసుకుంటున్నారు. గతంలో 20-25 ఏళ్ల క్రితం అప్పుడు శాసనసభ్యులు ఉంగుటూరు కొండేటి విశ్వనాథం గారు ఉంటుండగా ఇక్కడ మేము విశ్రాంతి భవనం కూడా కట్టించి గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మేము ప్రారంభోత్సవం కూడా చేయించడం జరిగింది. అప్పుడు ఈ విశ్రాంతి భవనాలకి నిధులు సాలకపోతే అప్పుడు గౌరవ దండు శివరామరాజు గారు, మినిస్టర్ గారు, ఆయన 75,000 రూపాయలు కూడా మ్యాచింగ్ గ్రాంట్ కూడా తీసుకురావడం జరిగింది. ఇమీడియట్ గా గ్రామ పంచాయతీ వారు, డిఎల్పిఓ గారు జీవో 892 ప్రకారంగా తీర్మానం చేసి 343, 14, 78 ప్రకారంగా అప్సెట్ ప్రైస్ అయ్యాలని మేము కోరుకున్నాము. వాళ్ళు అప్సెట్ ప్రైస్ వేసిన తర్వాత వీళ్ళు లీజు కట్టాలని సిద్ధంగా ఉన్నారని మేము కోరుకుంటున్నాము. ఇదే పరిస్థితి అనేక గ్రామాల్లో ఉండడం వల్ల రజకులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో త్వరలో నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని ఈరోజు రావులపర్రు అనే గ్రామంలో మన రజక సోదరులతో చెరువు దగ్గర నేను మాట్లాడటం జరిగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ విభాగం అధికారులు తిరుగిరులను దేవలోకంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల అవతారాలు, రంగురంగుల వర్ణాలు జ్వలింపజేసే విద్యుత్ దీపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడు కొలువైన 7 కొండలపై వెలిసిన ఆలయ మహాగోపురంతో పాటు తిరుమలలోని కోడళ్లు అన్ని విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. వివిధ రకాల అరుదైన పుష్పాలతో పాటు పలు రకాల పండ్లతో శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. టీటీడీ ఉద్యానవన సిబ్బంది శ్రీవారి ఆలయ మహాగోపురంతో పాటు ఆలయం లోపల నుంచి అలిపిరి వరకు వివిధ వర్ణకాంతులను వెదజల్లే విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆహారమే ఔషధం, మన వంటగదే ఓ ఫార్మసీ అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు. జగన్ 5 ఏళ్ల అరాచక పాలనలో గత టీటీడీ పెద్దలు గద్దల్ల స్వామివారి సొమ్మును దోచుకున్నారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. పేదలకు వైద్య విద్యను, ఆరోగ్య సేవలను దూరం చేస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు, మండిపడ్డ మాజీ మంత్రి విడుదల రజని. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. అన్నపూర్ణదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.